ఈరోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ. మొక్కల్లో కణజాలాలు మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెరిస్టెమాటిక్ టిష్యూ, సెకండ్ వన్ ఈజ్ పెర్మనెంట్ టిష్యూ. మెరిస్టెమాటిక్ టిష్యూ అంటే ఏంటంటే తెలుగులో దీన్ని మనం విభాజ్య కణజాలం అంటామండి. విభాజ్య కణజాలం అంటే విభజన చెందుతుంది, విభజన జరిగే ప్రదేశం. మరి మొక్కల్లో అన్ని భాగాలు విభజన చెందుతాయా? ఎగ్జాంపుల్కి లీఫ్ చూసుకుందాం. లీఫ్లో చూసుకుంటే అది కొంత సైజ్ వచ్చాక దాని పెరుగుదల ఆగిపోతుంది. ఆ ఆకులన్నీ ఇంచుమించుగా అన్నీ ఒకే సైజెస్లో ఉంటాయి. ఆ సైజ్ దాటాక అవి పెరగడం ఆగిపోతుంది. అలాగే ఫ్లవర్స్ కానీ ఏవైనా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కొంత సైజ్ వచ్చాక అవి ఇంకా పెరగవు. కానీ కొన్ని పార్ట్స్ స్టెమ్, కాండం, రూట్స్, వేర్లు ఇవి చూస్తూ ఉంటే అవి లైఫ్ లాంగ్ ఇంకా పెరుగుతూనే కనిపిస్తూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మొక్కల్లో పెరుగుదల అనేది కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో విభజన చెందే విభాజ్య కణజాలం అంటే మెరిస్టెమాటిక్ టిష్యూ ఉంటుంది. అయితే ఈ విభాజ్య కణజాలం ఉండే ప్రదేశాన్ని బట్టి మళ్ళీ దీన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి ఎపికల్ మెరిస్టెమ్, దీన్నే మనం అగ్ర విభాజ్య కణజాలం అని, ఇంట్రాక్యాలరీ మెరిస్టెమ్ మధ్యస్థ విభాజ్య కణజాలం, లాటరల్ మెరిస్టెమ్ అంటే పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించవచ్చు. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎపికల్ మెరిస్టెమ్. ఎపికల్ మెరిస్టెమ్ అంటే తెలుగులో దీన్ని మనం అగ్ర విభాజ్య కణజాలం అంటాం. పేరులోనే ఉంది. అగ్ర అంటే అగ్ర విభాజ్యం అంటే అగ్ర అంటే పైన ఉండేది అని. అంటే కాండం పొడవుగా పైకి పెరగడానికి, అలాగే వేర్లు భూమి లోపలికి లోతుగా చొచ్చుకుపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎపికల్ మెరిస్టెమ్ అనేది స్టెమ్స్ అంటే కాండంలోను, రూట్స్ అంటే వేర్లలోనూ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటే మొక్కలో నోడ్స్ ఉంటాయి కదండి, నోడ్స్. దీన్ని మనం కనుపులు అంటాం. అంటే ఇప్పుడు చెరుకు ఉందా, ఈ చెరుకులో మనకి నోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి లాటరల్ మెరిస్టెమ్. దీన్నే పార్శ్వ విభాజ్య కణజాలం అంటారు. ఈ లాటరల్ మెరిస్టెమ్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇప్పుడు ఏదైనా మొక్క లేదంటే బాగా భారీగా పెరిగిన చెట్లు చూసుకుంటే అవి పెరుగుతున్న కొద్దీ దాని గిత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ స్టెమ్ రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది. చెట్లు పెద్ద పొడుగ్గా లావుగా పెరుగుతూ ఉంటాయి. అంటే కాండం లావుగా పెరగడానికి, దృఢంగా లావుగా పెరగడానికి ఈ లాటరల్ మెరిస్టెమ్ యూజ్ అవుతుంది. అయితే ఈ మెరిస్టెమాటిక్ టిష్యూలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏంటో చూద్దాం. ఈ విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుగ్గా ఉంటాయండి. ఈ కణాల్లో చిక్కని కణద్రవ్యం అంటే డెన్స్ సైటోప్లాజం ఉంటుంది. జనరల్గా మనకు మొక్కల్లో ఉండే సెల్ వాల్స్ సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయని తెలుసు కదా. ఈ విధంగా సెల్యులోజ్తో నిర్మితమైన థిన్ సెల్ వాల్స్ ఉంటాయి. అంటే పల్చని కణ కవచాలు ఉంటాయి. అలాగే ఇక్కడ స్పష్టమైన కేంద్రకాలు ఉంటాయండి. స్పష్టమైన కేంద్రకాలను ఇది కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిక్తికలు ఉండవు. రిక్తికలు అంటే ఏంటి? మనకి మొక్క ఒక కణాంగాల్లో కిందటి భాగంలో నేర్చుకున్నాం కదా, వ్యాక్యూల్స్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఆ వ్యాక్యూల్స్ ఇక్కడ ఉండవు. ఈ పాయింట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో తరచుగా అడుగుతూ ఉన్నాడు. అంటే ఈ పాయింట్స్ డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇచ్చేస్తున్నాడు. అంటే ఏ కణంలో ఏ భాగాలు ఉంటాయి. అందుకే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందులో ఉండే కణాలు ఎలా ఉంటాయి? వెరీ యాక్టివ్గా ఉంటాయి. డెన్స్ సైటోప్లాజం ఉంటుంది. థిన్ సెల్యులోజ్తో ఉన్న సెల్ వాల్స్ ఉంటాయి. ప్రొమినెంట్ న్యూక్లియై ఉంటుంది. అలాగే ల్యాక్ ఆఫ్ వ్యాక్యూల్స్ అంటే రిక్తికలు ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చి పర్మనెంట్ టిష్యూ అంటే శాశ్వత కణజాలం. ఇందులో పెరుగుదల అనేది ఇంకా ఆగిపోతుంది. మనకి స్టెమ్, రూట్స్ పెరుగుతున్నట్టు పెరగడం అంటూ ఉండదు ఇక్కడ. ఈ టిష్యూ పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో ఎలాంటి విభాజ్య కణజాలం ఉండదు. ఈ శాశ్వత కణజాలాన్ని జనరల్గా మనం 2 భాగాలుగా విభజించవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఇది సింపుల్ పెర్మనెంట్ అని, సెకండ్ వన్ కాంప్లెక్స్ పెర్మనెంట్ అని. అంటే సరళ శాశ్వత కణజాలం, సంక్లిష్ట శాశ్వత కణజాలం. అయితే ఈ సింపుల్ పెర్మనెంట్ టిష్యూ సరళ శాశ్వత కణజాలంలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పారెన్కైమా, సెకండ్ వన్ వచ్చేసి స్క్లెరెన్కైమా, థర్డ్ కోలెన్కైమా. ఇవన్నీ మీరు తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇవి డైరెక్ట్గా ఇలానే తెలుగులో రాస్తాడు అనమాట. పారెన్కైమా అని తెలుగులో రాస్తాడు, స్క్లెరెన్కైమా, కోలెన్కైమా అని తెలుగులోనే ఇచ్చేస్తున్నాడు క్వశ్చన్స్. సో మీరు కూడా దీన్ని ఇలా తెలుగులో కాకుండా ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ సరళ శాశ్వత కణజాలం అంటే సింపుల్ పెర్మనెంట్ టిష్యూ అనేది ఎపిడెర్మిస్ అంటే బాహ్య చర్మం కింద కొంత పొరలుగా ఉంటుందండి. ఇది కూడా థిన్ సెల్ వాల్స్తో ఉంటుంది. అంటే పలుచని కలకవచాలే ఉంటుంది.
ఇందులో ఉండే కణాలన్నీ సజీవ కణాలే అండి. అంటే లివింగ్ సెల్స్ అండి ఇవన్నీ. ఇక్కడ కణాలన్నీ కూడా చాలా లూజ్‌గా అంటే వదులుగా అరేంజ్ చేయబడి ఉంటాయి. ఇక్కడ లూజ్‌గా ఉంటాయి కాబట్టి లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉంటదండి. అంటే ఎక్కువ కణాంతర అవకాశాలు కలిగి ఉంటది. జనరల్‌గా ఈ కణజాలం ఆహారాన్ని ఫుడ్ స్టోరేజ్ చేస్తుందండి ఇక్కడ. ఆహారం నిల్వ చేయబడుతుంది ఈ కణజాలంలో. ఈ సరళ శాశ్వత కణజాలంలో సెకండ్ వన్ వచ్చి క్లోరెన్ కైమా. క్లోరెన్ కైమా అని ఎందుకన్నామంటే ఈ పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో క్లోరోఫిల్ ఉంటదండి. క్లోరోఫిల్ ఎందుకు యూజ్ అవుతుందో మనకు తెలుసు. ఫోటోసింథసిస్‌లో ఈ క్లోరోఫిల్ అనేది ఫుడ్‌ని రెడీ చేస్తది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తది? కిరణజన్య సంక్రియలో ఆహారాన్ని ప్రిపేర్ చేస్తది. ఈ ప్యారెంట్ కైమాలో సెకండ్ వన్ వచ్చేసి ఐరన్ కైమా. ఐరన్ కైమా అంటే మనం అప్పుడప్పుడు ఈ చెరువుల్లో, ఈ కాలువల్లో చూస్తుంటే అందులో కొన్ని మొక్కలు తేలుతూ కనిపిస్తాయండి. ఈ గుర్రపు డెక్క, లేకపోతే కొన్ని తామర ఇలాంటి మొక్కలన్నీ వాటి కాండాల్లో వాటిని మనం గట్టిగా నొక్కిపడి చూస్తే లోపల గాలి గదులు ఉంటాయండి. గాలితో నిండిన గదులు ఉంటాయి. ఇవి మొక్క నీటిలో తేలడానికి సహాయపడతాయి. ఈ నీటిలో తేలాడే మొక్కలన్నీ కూడా ఈ ఐరన్ కైమాని కలిగి ఉంటాయండి. ఈ ఐరన్ కైమానే వాయుగత కణజాలం అని అంటాం. వాయుగత కణజాలం అంటే ఈ మొక్క యొక్క కాండంలో గాలితో నిండి ఉండడం వల్ల అవి తేలిగ్గా నీటిలో తేలుతూ ఉంటాయి. ఇంతవరకు మనం పర్మనెంట్ టిష్యూలో సింపుల్ పర్మనెంట్ టిష్యూ, అందులో వచ్చి ప్యారెంట్ కైమా గురించి తెలుసుకున్నాం. ఆ ప్యారెంట్ కైమాలో 2 టైప్స్ ఏంటివి? క్లోరెన్ కైమా, ఐరన్ కైమా. క్లోరెన్ కైమా అంటే ఇక్కడ క్లోరోఫిల్ ఉండి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఐరన్ కైమా అంటే ఇందులో గాలి గదులు ఉండి మొక్క నీటిలో తేలుతుంది. ఇప్పుడు సింపుల్ పర్మనెంట్ టిష్యూలో సెకండ్ వన్ అయిన స్క్లెరన్ కైమా గురించి తెలుసుకుందామండి. ఈ స్క్లెరన్ కైమానే దృఢ కణజాలం అంటారు. అంటే పేరులోనే ఉంది. దృఢం అంటే మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుందండి. ఎగ్జాంపుల్ మనం కొబ్బరి పీచులో చూడొచ్చు. అందులో పీచు ఆ కాయ ఏదైతే లోపల ఆ కొబ్బరి కాయ ఉంటుందో అది పగిలిపోకుండా దానికి దృఢమైన ఆధారాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఉండేవన్నీ డెడ్ సెల్స్, అంటే నిర్జీవ కణాలని చెప్పొచ్చు. లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండడం వల్ల ఈ సన్నగా పొడవుగా ఉంటాయండి. ఇక్కడ కణకవచం అంటే సెల్ వాల్ అనేది లిగ్నిన్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ టిష్యూ చాలా దృఢంగా ఉంటుంది కాబట్టి ఇందులో మనం కణాల మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్. కణం లోపల అసలు ఖాళీ ప్రదేశం అనేదే ఉండదండి. అందుకే ఇవి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి. ఇవి అంతేకాకుండా ఇప్పుడు గింజలు, విత్తనాల చుట్టూ గట్టి కవచాలను ఏర్పరుస్తాయి. అలాగే మొక్కల్లోనే మొక్క భాగాలకు బలాన్ని ఇస్తాయి. అవి గాలికి విరిగిపోకుండా దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కోలెన్ కైమా. దీన్ని మనం తెలుగులో స్థూల కోణ కణజాలం అంటామండి. స్థూల కోణ కణజాలం అంటాం. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు కొన్ని మొక్కలు మనకి చిన్నగా లేతగా ఉండే మొక్కలు గాలికి వంగుతూ ఉంటాయి కానీ విరిగిపోవు. అంటే మొక్కలో ఈ ఫ్లెక్సిబిలిటీకి, ఈ మెకానికల్ సపోర్ట్కి కోలెన్ కైమా యూజ్ అవుతుంది. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, ఈ చిన్న పాకే మొక్కలు పెద్ద పెద్ద చెట్ల పైకి పాకుతూ ఉంటాయి. అంటే టెండ్రిల్స్, ఈ క్లైంబర్స్ అనేవి ఈ సపోర్ట్ తీసుకొని ఈ పెద్ద మొక్కల పైకి పాకుతూ ఉంటాయి అన్నమాట. దానికి కారణం ఏంటండి? ఈ ఫ్లెక్సిబిలిటీకి, ఈ మెకానికల్ సపోర్ట్కి రీజన్ ఏంటంటే ఈ కోలెన్ కైమా. ఇంతవరకు మనం పర్మనెంట్ టిష్యూలో సింపుల్ పర్మనెంట్ టిష్యూ నుంచి ప్యారెన్ కైమా, స్క్లెరన్ కైమా, కోలెన్ కైమా ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూలో మెయిన్గా ప్యారెన్ కైమా అండ్ స్క్లెరన్ కైమా ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్యారెన్ కైమా దీన్ని మనం మృదు కణజాలం అంటాం. స్క్లెరన్ కైమా దీన్ని దృఢ కణజాలం అంటాం. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఒకటి మృదు కణజాలం, రెండు దృఢ కణజాలం. అందుకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ఈ మృదు కణజాలంలో జనరల్ గా మనకి లివింగ్ సెల్స్ ఉంటాయి, అంటే సజీవ కణాలు ఉంటాయి. అలాగే ఇక్కడ పలుచని కణకవచాలు, థిన్ సెల్ వాల్స్ ఉంటాయి. అలాగే లూజ్లీ అరేంజ్డ్ గా ఉంటాయి అన్నమాట. వీటి మధ్య కణాలు వదులుగా ఉంటాయి. అలాగే దీని మధ్య కణాంతర అవకాశాలు అంటే లార్జ్ స్పేసెస్ ఉంటాయండి. ఇక్కడ జనరల్ గా ఫుడ్ స్టోరేజ్ దీని ముఖ్యమైన పని అనమాట. మరి ఇప్పుడు స్క్లెరన్ కైమా అంటే దృఢ కణజాలానికి వచ్చేసి ఇందులో ఉండే కణాలు ఏవండి? దానికి ఆపోజిట్ కాబట్టి ఇక్కడ డెడ్ సెల్స్ ఉంటాయి, అంటే నిర్జీవ కణాలు ఉంటాయి. అలాగే ఇక్కడ థిక్ సెల్ వాల్స్ ఉంటాయి, థిక్గా ఉండే కణ కవచాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ తక్కువ ఉంటాయి, అంటే థిక్గా అరేంజ్ అయి ఉంటాయి. మధ్యలో కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. ఈ దృఢ కణజాలం యొక్క మెయిన్ పని ఏంటి? ఈ మొక్క యొక్క భాగాలకు దృఢత్వాన్ని ఇస్తాయండి. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం? ప్లాంట్ టిష్యూకి వచ్చి ఒకటి మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంకోటి పర్మనెంట్ టిష్యూ. ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో మనం 3 టైప్స్ తెలుసుకున్నాం: ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది? స్టెమ్స్, రూట్స్ అంటే వేరు కాండాల్లో ఉంటుంది. ఇంటర్కాలరీ మెరిస్టమ్ నోడ్స్లో ఉంటుంది. అలాగే ఇది
మొక్క యొక్క కాండం దృఢంగా వెడల్పుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి లాటరల్ మెరిస్టమ్ గురించి కూడా తెలుసుకున్నాం. సారీ లాటరల్ మెరిస్టమే ఈ కాండం దృఢంగా వెడల్పుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా మెరిస్టమాటిక్ టిష్యూ గురించి. నెక్స్ట్ పెర్మనెంట్ టిష్యూలు ఏం చెప్పుకున్నాం? ప్యారెన్కైమా, ఈ సింపుల్ పెర్మనెంట్ టిష్యూ చెప్పుకున్నాం. అలాగే కాంప్లెక్స్ పెర్మనెంట్ టిష్యూ, ఈ 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సింపుల్ పెర్మనెంట్ టిష్యూకి వచ్చేసరికి ప్యారెన్కైమా, స్క్లెరెన్కైమా, కోలెన్కైమా. ప్యారెన్కైమాలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవి క్లోరెన్కైమా, ఏరెన్కైమా. క్లోరెన్కైమాలో క్లోరోఫిల్ ఉండి ఫోటోసింథసిస్ జరుగుతుంది. అలాగే ఏరెన్కైమాలో ఎయిర్ క్యావిటీస్ ఉండి మొక్క నీటిలో తేలడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండోది అందులో ఏం చెప్పుకున్నాం? స్క్లెరెన్కైమా. ఇది నిర్జీవ కణాలు కలిగి మొక్కకి దృఢత్వాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం. అలాగే కోలెన్కైమాలో ఫ్లెక్సిబిలిటీ అండ్ మెకానికల్ సపోర్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు పర్మనెంట్ టిష్యూలో సెకండ్ వన్ ఏంటి? కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.